హాయ్ హలో బాగున్నారా? ఈరోజు సింపుల్గా చేసుకునే కొబ్బరి పొడి చూపిస్తాను. ఎంతో టేస్టీగా కూరల్లో అయినా వేసుకోవచ్చు. ఏమీ లేనప్పుడు అన్నంలో నెయ్యి వేసుకొని తినచ్చు, ఇడ్లీలోకి దోశల్లోకి తినచ్చు. చాలా బాగుంటుంది. ఇవి ఇంట్లోనే కొంచెం ముదిరిన కొబ్బరి నేను ఫ్రిడ్జ్లో పెట్టితే ఈ కొబ్బరి చిప్పలు అలాగే డ్రై అయ్యాయి అనమాట. అవే ఎండు కొబ్బరి, నేను బయట కొనలేదు. చూసారా ఎలా ఎండు కొబ్బరి చిప్పలు అయిపోయాయి ఇంట్లోవే. వీటిల్ని నేను సన్నగా ముక్కలు చేసి ఇవన్నీ ముక్కలు చేసేసుకొని ఆ తర్వాత మనం పుట్నాల పప్పుతో చేసుకుంటున్నాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పుట్నాల పప్పు అయితే వేయించక్కర్లేదనమాట, ఈజీగా వేసేసుకోవచ్చు. 10 నిమిషాల్లో అయిపోయింది ఇది ఈ పొడి. దీంట్లో వెల్లుల్లిపాయ వేసుకుంటే వెల్లుల్లిపాయ కారం అని కూడా అనొచ్చు. నేను వెల్లుల్లిపాయ వేయట్లేదు కాబట్టి చెప్తున్నాను. కొబ్బరి ముక్కలన్నీ ముక్కలు చేసేసుకున్నాము సన్నగా. ఇప్పుడు దీంట్లోకి తగినంత కారము, ఎండుమిర్చి పౌడర్ 3 మ్యాంగోస్ మిర్చి పౌడర్ తీసుకున్నాను నేను. ఒక 3-4 స్పూన్స్ వేసాను. ఆ తర్వాత 2 స్పూన్స్ ఉప్పు వేసాను. కొంచెం జీలకర్ర, కొంచెం ఇంగువ, కొంచెం ధనియాలు వేసాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీస్లోకి ఇప్పుడు వంకాయ కూర వాటిల్లో అన్నిటికీ బాగుంటుందన్నమాట. కూర పొడిలాగా కూడా చల్లేసుకోవచ్చు. ఇది పుట్నాల పప్పు వేసాను నేను, 1 కప్ పుట్నాల పప్పు. దీంట్లో పల్లీలు నువ్వులు కూడా వేసుకోవచ్చు అనమాట. మంచి టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే దోశల్లోకి ఇడ్లీలోకి నంచుకుంటాం కాబట్టి హెల్తీగా కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు సాల్ట్ వేసేసాను. ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం మిక్సీ వేసేసుకుందాం. అంతే, కొబ్బరి పొడి రెడీ అయిపోయినట్టే. ఇవన్నీ మిక్సీ వేసేస్తున్నాను. మెత్తగా పౌడర్ చేసేసుకోవడమే. చూసారా ఎంత ఈజీగా మనం కొబ్బరి పొడి తయారు చేసేసుకున్నాం. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. ఇది కర్రీస్లోకి అంటే వంకాయ కూరకి, కాకరకాయ కూరకి ఇట్లాంటి వాటిల్లో అన్నిట్లో వేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కొబ్బరి పొడి వేసుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుందో ట్రై చేసి చూడండి మీ అందరు కూడా.